ఫ్రెండ్స్ సెప్టెంబర్ 10th మోస్ట్లీ ఇదే రోజున ఐఫోన్ 16 సిరీస్ అనేది అయితే లాంచ్ అయిపోతుంది. ఇది రూమర్స్ వచ్చినటువంటి డేట్, బట్ ఖచ్చితంగా ఇదే డేట్ న మనకు ఐఫోన్ 16 సిరీస్ అనేది అయితే లాంచ్ అవుతుంది. ఐఫోన్ 16 సిరీస్ లో కొత్త స్పెసిఫికేషన్స్ ఏముంది, అసలు చేంజెస్ ఏముంది, ఐఫోన్ లో ప్రీవియస్ మోడల్స్ తోటి ఇప్పుడు ఐఫోన్ 16 లో ఏం చేంజెస్ ఉన్నాయి అని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు అయితే చెప్తాను. మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. లాస్ట్ జనరేషన్ కి ఈ జనరేషన్ కి కంపేర్ చేస్తే ఫిజికల్ లో అయితే చాలా చేంజెస్ అయితే వచ్చేసాయి. మనం బ్యాక్ సైడ్ లో కానీ చూసుకున్నట్టు ఏది ఉంటే ఐఫోన్ 15, 14, 13 ఈ మోడల్స్ లో కానీ చూసుకుంటే మనకు కెమెరా అనేది ఇట్లా క్రాస్ లో ఉండేది. బట్ ఇప్పుడు కానీ చూసుకుంటే ఐఫోన్ 16 లో మనకు వెర్టికల్ గానైతే చూపిస్తా ఉంది. ప్రీవియస్ లా కానీ చూసుకుంటే మనకు ఐఫోన్ 11, 12X ఇట్లా ఎలా ఉంటుందో సేమ్ మోడల్లో ఉంటుంది. బట్ కెమెరా సైజ్ అనేది పెరిగిపోతా ఉంటుంది. కెమెరా పొజిషన్ అనేది ఇలా చేంజ్ చేయడానికి యాపిల్ వాళ్ళు అయితే ఒక రీజన్ అయితే చెప్పారు. దీన్నే మనకు ఇలా యాపిల్ విజన్ ప్రో స్పెషల్ వీడియో రికార్డింగ్ కోసం కెమెరా సెటప్ అనేది ఈ టైప్ గా ఉంటేనే మనకు స్పెషల్ వీడియో రికార్డింగ్ అనేది ప్రాపర్ గా వస్తుంది అని చెప్పేసి యాపిల్ వాళ్ళు చెప్తున్నటువంటి మెయిన్ రీజన్. అందుకే వాళ్ళైతే కెమెరా చేంజెస్ అయితే చేంజ్ చేశారు అని చెప్పేసి. అలానే మనకు ఫ్లాష్ లైట్ ఇంతకు ముందు కానీ చూసుకుంటే లోపల ఉండేది, ఇప్పుడు అది కొంచెం బయటకు వచ్చేసింది. ఇది ఒక మేజర్ చేంజెస్ ఫ్రమ్ బ్యాక్ సైడ్ నుంచి అని చెప్పేసుకోవచ్చు. ఇంకా అలానే కానీ చూసుకుంటే మనకు ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్ లో యాక్షన్ బటన్ అనేది వచ్చేస్తుంది. ప్రీవియస్ గా చూసుకుంటే మనకు ఐఫోన్ 15 అండ్ 15 ప్లస్ లో మనకు యాక్షన్ బటన్ అనేది లేదు. అది మనకు ప్రో మోడల్స్ లో ఉండేది. బట్ ఇప్పుడు మాత్రం మనకు బేస్ వేరియంట్స్ నుంచి ప్రతి మోడల్లోనైతే మనకు యాక్షన్ బటన్ అనేది వస్తుంది. ఈ యాక్షన్ బటన్ తో పాటు మనకి ఇంకొక కొత్త బటన్ కూడా వచ్చేస్తుంది. ఇదే షట్టర్ బటన్. ఈ షట్టర్ బటన్ తోటి మనం అయితే నార్మల్ గా ఫొటోస్ అనేది తీసుకుంటా ఉంటాం కదా, ఆ టైంలో మనకి ఇలా జస్ట్ క్లిక్ చేసుకోవడానికి మనకైతే యూజ్ అవుతుంది. ఇంకొక రూమర్ ప్రకారం ఏంటి అంటే ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ లాగా చేసేసుకోవచ్చు. దాన్ని మనం ఇట్లా జూమ్ ఇన్ జూమ్ అవుట్ లాగా కూడా చేసుకోవడానికి యూజ్ అవుతుంది అని చెప్పేసి ఇది ఒక ఉన్నటువంటి మేజర్ రూమర్. నెక్స్ట్ థింగ్ మేజర్ వచ్చేసరికి ఐఫోన్ లో డిస్ప్లేస్. ఈ డిస్ప్లేస్ లో కానీ చూసుకుంటే యాజ్ యూజువల్ ప్రీవియస్ లా కానీ చూసుకున్నట్టే డైనమిక్ ఐలాండ్ అయితే అన్నిట్లో ఉంటుంది. బట్ ఇప్పుడు స్క్రీన్ సైజెస్ అయితే పెరిగిపోతా ఉన్నాయి. మనకు ఐఫోన్ 16 అండ్ 16 ప్లస్ అయితే సేమ్ సైజెస్ ఉంటాయి. బట్ కంపేర్ టు అంటే ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో కానీ చూసుకుంటే మనకు 0.2 ఇంచెస్ అయితే పెరుగుతుంది. ప్రీవియస్ లా కానీ చూసుకుంటే మనకు 15 ప్రో వచ్చేసరికి 6.1 ఉండేది. బట్ ఇప్పుడు 16 ప్రో వచ్చేసరికి మనకు 6.3 అవుతుంది. అదే ప్రో మ్యాక్స్ లో కానీ చూసుకుంటే మనకు 6.7 ఉండేది 15 ప్రో మ్యాక్స్ లో. అదే 15 ప్రో మ్యాక్స్ లో మనకు సైజ్ అనేది 6.7 ఉండేది, ఇప్పుడు మనకు 6.9 అవుతుంది. సో 0.2 ఇంచెస్ అనేది అయితే పెరుగుతుంది. ఇంకా అలానే 16 అండ్ 16 ప్లస్ లో కూడా మనకు 60Hz రిఫ్రెష్ రేట్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే ప్యానల్స్ లో వచ్చేసరికి సామ్సంగ్ ప్యానల్స్ లో సంబంధించినటువంటి M14 OLED ప్యానల్స్ అయితే యూజ్ అయితే చేస్తున్నారు. ఇది ఎందులో యూజ్ చేస్తున్నారు అంటే 16 ప్రో అండ్ 16 ప్రో మ్యాక్స్ లో అయితే యూజ్ చేస్తున్నారు. ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా బయటికి వెళ్ళి ఫోన్ అనేది యూజ్ చేసినప్పుడు మనకు బ్రైట్నెస్ లెవెల్స్ అనేది బాగుంటది అని చెప్పేసి వీళ్ళు ఓన్లీ ప్రో మోడల్స్ లో మాత్రం ఈ ప్యానల్స్ అయితే యూజ్ చేస్తున్నారు. పర్ఫార్మెన్స్ లో కానీ చూసుకుంటే ఇదే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చేంజ్ అని చెప్పేసుకోవచ్చు. మొత్తం ఐఫోన్ 16 లో మేజర్ చేంజ్ ఏమొచ్చింది అంటే ఇదే అని చెప్పేసుకోవచ్చు పర్ఫార్మెన్స్ లో. ఎందుకు అని అంటే మనం ప్రీవియస్ లా కానీ చూసుకుంటే ఐఫోన్ 15, 14 ఏ సిరీస్ లో కూడా మనకు యాపిల్ ఇంటెలిజెన్స్ ఇవ్వలేదు. ఎక్కడ ఇచ్చారు? ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో మాత్రం, అది కూడా 15 దాంట్లో ఇచ్చేసారు. బట్ ఇక్కడ నుంచి మనకు 16 సిరీస్ లో ప్రతి దాంట్లో యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది వస్తుంది. ఇంకా మనకు ప్రాసెసర్ లో కానీ చూసుకున్నట్టు అయ్యేది ఉంటే యాపిల్ 16 అండ్ 16 ప్లస్ లో కానీ చూసుకుంటే A18 చిప్ అనేది ఉంటుంది. అదే ప్రో మ్యాక్స్ లో కానీ చూసుకుంటే మీరు A18 ప్లస్ అనే చిప్ అనేది అయితే వస్తుంది. ఇది హై పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. మీకు ఇక్కడ పర్ఫార్మెన్స్ లో మాత్రం కొన్ని చేంజెస్ అయితే చూస్తారు. ఒకవేళ మీరు ప్రీవియస్ లా 15 కానీ అలాంటిది ఏమైనా యూజ్ చేశారనుకోండి, 15 సిరీస్ యూజ్ చేశారనుకోండి, ఈ 18 ప్లస్ లో మీకు ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ అయితే కొంచెం హైగా ఉంటుంది. ఓవరాల్ గా ఏంటి అంటే 16 సిరీస్ మొత్తంలో మనకైతే అయితే రాబోతుంది, యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది అయితే తీసుకొస్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఎంత లక్షన్నర పెట్టినా కూడా ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లో అయితే హీటింగ్ ఇష్యూ అనేది ఉండేది. ఆ ప్రీవియస్లీ కంపేర్ చేసుకుంటే 14 ప్రో మ్యాక్స్ లో అయితే అంత హీటింగ్ ఇష్యూ లేదు. బట్ కంపేర్ టు ఆ రెండింటితో చూస్తే 15 ప్రో మ్యాక్స్ హీటింగ్ అనేది ఉండేది. సో దీన్ని రెక్టిఫై చేసేసి ఇప్పుడు దీన్ని కొత్త సిరీస్ 16 సిరీస్ లోనైతే ఈ హీటింగ్ ఇష్యూని తగ్గించడానికి ఒక లార్జర్ గ్రాఫైట్ షీట్ ని అయితే యూజ్ చేస్తున్నారు. ఈ షీట్ ద్వారా ఏంటి అంటే మనకు కొంచెం హీటింగ్ అనేది తక్కువ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. బేస్ మోడల్ మొబైల్స్ లోనైతే సేమ్ వచ్చేసినాయి. సేమ్ 48 MP 12 MP మాత్రమే వచ్చేసింది. అదే ఫ్రంట్ 12 మెగా పిక్సెల్ అట్లనే వచ్చేసింది. బట్ ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో కానీ చూసుకుంటే మీకు కొంచెం చేంజెస్ ఉంది. అదే మీరు ప్రోలో కానీ చూసుకున్నారు అనుకోండి, జూమ్ లో ఆప్టికల్ జూమ్ ప్రీవియస్ లో మనకు 3x వరకు ఉండేది. బట్ ఇప్పుడు మనకు 5x వరకు వస్తుంది. అదే 16 ప్రోలో అయితే. అదే 16 ప్రో మ్యాక్స్ ఇంకా 15 ప్రో మ్యాక్స్ డిఫరెన్స్ కానీ చూసుకుంటే 15 ప్రో మ్యాక్స్ లో మనకు 48 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, అలానే 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్, అలానే 12 మెగా
పిక్సెల్ టెలిఫోటో ఉండేది. ఇప్పుడు దాన్ని ఏం చేశారంటే 48 మెగా పిక్సెల్ మెయిన్, అలానే 48 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్, అలానే 12 మెగా పిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఇచ్చేసారు. అయితే ఈ అన్ని చేంజెస్ అయితే చేశారు కానీ ఫ్రంట్ కెమెరా మాత్రం సేమ్ యాజ్ యూజువల్ ప్రీవియస్ లా ఉన్నటువంటి 12 మెగా పిక్సెల్ అయితే ఇచ్చేసారు. 24 మెగా పిక్సెల్ మేబీ నెక్స్ట్ ఇయర్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటుంది. బ్యాటరీ కెపాసిటీస్ లో కూడా కొంచెం చేంజెస్ అయితే చేసారు. ఓ పెద్ద చేంజెస్ అని కాదు, బట్ బ్యాటరీ కెపాసిటీలో కూడా కొన్ని చేంజెస్ చేసారు. కొన్నిట్లో పెరిగింది, ఒక దాంట్లో తగ్గింది. 59 16 తోటి కంపేర్ చేసుకుంటే 16 లో కొంచెం పెరిగింది. 16 లో వచ్చేసరికి మనకు ప్లస్ 6% పెరిగింది. అలానే 16 ప్లస్ లో కానీ చూసుకుంటే మనకు -9% అయితే తగ్గించారు. ప్రీవియస్ లా కానీ చూసుకుంటే మనకు 4383 ఉంటే ఇప్పుడు దాన్ని 4006 ఎంఏహెచ్ చేసారు. మనకు ప్రో మోడల్ 16 ప్రోలో వచ్చేసరికి +2.5% అనేది అయితే పెంచారు. అలానే ప్రో మ్యాక్స్ లో వచ్చేసరికి మనకు +5% అయితే బ్యాటరీ కెపాసిటీ అనేది అయితే పెరిగింది. సో ఇవన్నీ ఏంటంటే చిన్న చేంజెస్, మీకు పెద్ద ఏదో ఉంటదని చెప్పేసి లేదు, జస్ట్ ఏదో చిన్న మైనర్ చేంజెస్ అనుకోవచ్చు. ఛార్జింగ్ వాట్స్ లో కూడా ఛార్జింగ్ వాట్ అనేది పెంచుతామని చెప్పేసి అయితే రూమర్ అయితే ఉంది. ఇది ఎంత పర్టికులర్ అనేది అయితే ఇంకా క్లారిటీ లేదు. వచ్చిన వరకు అయితే ఉంది, బట్ చాలా క్లారిటీగానే అయితే లేదు. ఓవరాల్ గా ఈ స్పెసిఫికేషన్ చూసినాక నాకు అనిపించినటువంటి నా పర్సనల్ ఫీలింగ్ ఏంటి అంటే, ఓవరాల్ గా 15 తోటి కంపేర్ చేసుకుంటే 16 లో అంత పెద్ద చేంజెస్ అయితే ఏం లేదు. ఒక కెమెరాస్ అయితే చేంజ్ చేసేసారు. అండ్ నెక్స్ట్ గానీ చూసుకుంటే యాపిల్ ఇంటెలిజెన్స్ అనేది ఇచ్చేసారు, అంతే. దానికి మించినటువంటి పెద్ద మేజర్ చేంజెస్ అయితే నాకైతే ఏమనిపించలేదు. ఒకవేళ మీరు ఫస్ట్ టైం బై చేసుకుంటాను అనుకుంటే మాత్రం 16 సిరీస్ బై చేసుకోవచ్చు. లేదు ఆల్రెడీ 15 నుండి 16కి వెళ్ళాలి అంటే అంత పెద్ద మేజర్ చేంజెస్ అయితే ఏముండవు. మీరు ఖచ్చితంగా ఒకవేళ మేజర్ చేంజెస్ కోసం చూస్తున్నట్టయితే కొంచెం డిసప్పాయింట్ అయితే ఖచ్చితంగా అవుతారు. 16 సిరీస్ లో మనకు మేజర్ గా అనిపించింది ఏంటంటే ఒక ఏఐ ప్రాసెసర్, యాపిల్ ఇంటెలిజెంట్ ప్రాసెసర్ ఒకటే చేంజ్ అని చెప్పేసుకోవచ్చు. ఐఫోన్ 16 వచ్చినాక అందరికి కన్ను ఎక్కడ ఉంటుందంటే ఐఫోన్ 15 మీద ఉంటుంది. దాని ప్రైస్ డ్రాప్ ఎప్పుడు అవుతుంది, దాని ప్రైజింగ్ ఎంత ఉండొచ్చు అని చెప్పేసి చాలా మందికి ఉన్నటువంటి డౌట్. సెప్టెంబర్ లో ఇది లాంచ్ అయింది అనుకోండి, అక్టోబర్ లో సేల్స్ ఖచ్చితంగా వస్తాయి. ఈ సేల్ లో ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఐఫోన్ 15 అనేది 55,000 లో వస్తుంది. 55 లో వచ్చిందంటే ఇది ఒక హాట్ చాక్లెట్ అనుకోవచ్చు. డైరెక్ట్ గా తీసేసుకోండి. 55,000 లో మీకు ఈ ఫోన్ వచ్చింది అనుకోండి, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. ఎందుకు అనంటే మీకు ఐఫోన్ లో చేంజెస్ ఏమేమి చేంజ్ చేయాలో మాక్సిమం చేంజెస్ అన్ని ఐఫోన్ 15 లో కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కానీ చూసుకున్నట్టు మీకు డైనమిక్ ఐలాండ్, ఇది మేజర్ చేంజ్, ఇది మీకు ఐఫోన్ 15 లో వచ్చేసింది. లేదు టైప్ సి అనుకోండి, టైప్ సి కూడా మీకు ఐఫోన్ 15 లోనే వచ్చేసింది. ఇవే మనకు మేజర్ గా చేంజెస్. ఇటువంటి చేంజెస్ ని మీకు ఐఫోన్ లో 15 లోనే ఇచ్చింది కాబట్టి మీరు ఇక్కడనే చూస్ చేసేసుకోవచ్చు. ఒకవేళ 55,000 లో వచ్చింది అనుకోండి, ఖచ్చితంగా కళ్ళు మూసుకొని తీసుకోండి. అసలు ఏ టైంలో చేంజ్ అవుతుంది, ఏ టైంలో ప్రైస్ డ్రాప్ అవుతుంది మీకు తెలియదు అట్లా అని చెప్పేసి మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉందనుకోండి, ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ కి సంబంధించినటువంటి స్కానర్ పెడుతున్నాను. దీన్ని స్కాన్ చేసుకున్నారనుకోండి, డైరెక్ట్ మన టెలిగ్రామ్ ఛానల్లోకి వస్తారు. ఇక్కడ ఇవే కాదు, ఇంకా చాలా లూట్స్ అండ్ డీల్స్ అనేది పోస్ట్ చేస్తాను. ఎప్పుడైనా ప్రైస్ డ్రాపింగ్స్ అవుతా ఉంటాయి కదా, మీ టైం అనేది వేస్ట్ చేయకుండా నేనైతే మన ప్రైస్ డ్రాప్స్ అయినవి ఏవి అయినా కూడా నేనైతే అక్కడ పోస్ట్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూసేయచ్చు, డైరెక్ట్ బై కూడా చేసేసుకోవచ్చు. లింక్స్ అన్ని ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో ద్వారా మీకు ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే అందింది అనుకుంటున్నాను. ఒక ఐఫోన్ 16 అనేది బై చేయాలి అనుకుంటున్నారు అనుకుంటే సైనింగ్ ఆఫ్. జై హింద్.